అధ్యక్ష ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం ఇచ్చారు, కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది. అధ్యక్ష ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్ నో ట్యాబ్, వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. మేము చాలా కష్టపడ్డాము, ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష.